హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కార్తిక్, బీకే డ్రీమ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో ఏ జనరల్ స్టడీస్లో ఎగ్జామ్ అయినా కానీ 1 మార్క్ వచ్చే యూరోపియన్ల రాక, ఇండియన్ హిస్టరీ నుంచి యూరోపియన్ల రాక గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి యూరోపియన్లు భారతదేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మనం గమనించినట్లయితే ప్రాచీన కాలం నుండి 19వ శతాబ్దం వరకు కూడా భారతదేశం ఖనిజాలకు కానీ, వస్త్రాలకు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ మన దేశంలో ఎక్కువగా లభిస్తాయి. ప్రాచీన నుండి రోమన్ సామ్రాజ్యం వారు మన నుంచి దిగుమతి చేసుకునేవారు. ఏంటి అంటే వస్త్రాలు మరియు సిల్క్ మరియు సుగంధ ద్రవ్యాలను మన దేశం నుంచి వారు ఎక్కువగా దిగుమతి చేసుకునేవారు. అయితే ఈ యొక్క వ్యాపారం అనేది భూమార్గం గుండా మాత్రమే జరిగేది. ఇది ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇది యూరప్ అనుకోండి, ఇది ఆఫ్రికా, ఇది మనకి ఆసియా. మరి ఈ యొక్క యూరప్ అన్నమాట. యూరప్ నుంచి ఆసియాకు మనకి భూమార్గం గుండా మాత్రమే వ్యాపారం అనేది జరిగేది. మరి యొక్క ఈ భూ వ్యాపారం బాగానే జరుగుతుంది. ఈ యొక్క వ్యాపారం జరుగుతున్న ఇక్కడ కాన్స్టాంటినోపుల్ ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ ఈ యొక్క స్పెయిన్ మరియు పోర్చుగల్కి రాజధానిగా ఉండేది. మరి ఇక్కడ నుంచి జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఏమైందంటే క్రిస్టియన్స్కు మరియు ముస్లిమ్స్ మధ్య క్రుసేడులు అనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఏంటి మత యుద్ధాలు, క్రుసేడులు అనే యుద్ధాలు జరగటం వల్ల ఇక్కడ ఉంది టర్కీ. యొక్క టర్కీ పాలకుడు రెండో మహమ్మద్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఇక్కడికి రానివ్వకుండా ఇక్కడ దీన్ని ఆక్యుపై చేశాడు. దీన్ని కాన్స్టాంటినోపుల్ని ఇతను ఆక్యుపై చేసేసాడు. ఇప్పుడు వీరికి ఈ యొక్క మార్గం అంటే ఈ యొక్క సిల్క్ రూట్ అనేది ఈ యొక్క యూరప్ నుంచి ఆసియా, చైనా వరకు ఇది ఉండేది. అంటే చైనా సిల్క్ని ఇక్కడ నుంచి ఈ యొక్క యూరప్కి ఎగుమతి చేసేదన్నమాట. వీరు కూడా ఈ యొక్క మార్గం గుండా వచ్చి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇది సిల్క్ రూట్ వెళ్ళేది. ఇక్కడ హిమాలయాల నుంచి బోరాన్ మరియు ఈ యొక్క కనుమల గుండా భారతదేశానికి వీరు వచ్చి వ్యాపారం చేసుకునేవారు రోమన్స్. ఓకే, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ బోరాన్ కనుమ నుంచి ఇండియాకి వచ్చి వీరు వ్యాపారం చేసేవారు. ఇది ఇప్పుడు ఆక్యుపై అయిపోవడం వల్ల ఈ యొక్క యూరప్ వారికి ఖచ్చితంగా అంటే సముద్రం, ఇదంతా సముద్రం కాబట్టి ఈ యొక్క సముద్రం నుంచి ఈ యొక్క భారతదేశానికి ఖచ్చితంగా వ్యాపార మార్గం అంటే ఒక సముద్ర మార్గం అనేది కనిపెట్టాల్సి వచ్చింది. ఎవరు? ఈ యొక్క యూరప్ వారు. ఇక్కడ ముందు పోర్చుగల్ అన్నమాట. ఇక్కడ పోర్చుగల్ రాజు ఏం చేశాడంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క సముద్ర మార్గం అనేది కనిపెట్టాలి కాబట్టి హెన్రీ అనే అతను ఏం చేశాడంటే అతనే స్వయంగా అంటే మిగిలిన వాళ్ళందరూ ఆ యొక్క సముద్ర మార్గం చేస్తే చనిపోతాము, సముద్ర మార్గం నుంచి ఇప్పుడు చాలా కష్టం, ఒకసారి సముద్రంలో పడవ వేసుకొని వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి. అలాంటిది రాజే ఏం చేశాడంటే ఈ యొక్క పోర్చుగల్ నుంచి బయలుదేరాడు. బయలుదేరి ఇక్కడ జీబ్రాల్టర్ మధ్యధారా సముద్రంలో ఈ యొక్క జీబ్రాల్టర్ జలసంధి అనేది ఉంటుంది. మరి జలసంధి అంటే ఏంటి అంటే రెండు భూభాగాలను కలిపే ఒక మార్గానే జలసంధి అంటారు. అంటే జల మార్గం అన్నమాట. ఈ మార్గం గుండా ఈ యొక్క యూరప్ నుంచి ఆఫ్రికాకి వెళ్ళవచ్చు. అయితే ఈ యొక్క జీబ్రాల్టర్ జలసంధిని దాటుకుంటూ వచ్చి ఈ యొక్క మొరాకో దేశం, ఆఫ్రికాలో ఇక్కడ మొరాకో ఉంటుంది. ఈ యొక్క మొరాకో దేశానికి వచ్చి సురక్షితంగా మళ్ళీ తిరిగి తమ దేశానికి వెళ్ళాడు పోర్చుగల్ రాజు హెన్రీ. వెళ్ళటమే కాకుండా మిగిలిన వారిని ప్రోత్సహించడానికి ఈ యొక్క ప్రాంతంలో శిక్షణ కేంద్రాలని అంటే నౌకాయాన శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేశాడు. ఈ యొక్క శిక్షణ కేంద్రాల్లో చాలామంది తీసుకొని వాళ్ళు ఈ యొక్క నౌకాయానాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడ్డారు. కాబట్టి ఇతన్నే హెన్రీ ది నావిగేటర్, హెన్రీ ది నావిగేటర్
హెన్రీ ది నావిగేటర్ అని ఈ యొక్క హెన్రీని పిలవడం జరిగింది. ఆ తర్వాత బార్తిలోమియస్ బార్తిలోమియస్ అనే అతను ఈ యొక్క పోర్చుగల్ నుంచి ఈ యొక్క మార్గం గుండా వచ్చి సముద్రయానం నుంచి ఇక్కడికి దక్షిణ ఆఫ్రికా ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క దక్షిణ ఆఫ్రికా వరకు వచ్చి ఇక్కడ తుఫాన్లు బాగా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఇతను ఇక్కడి వరకు బాగానే ఈ యొక్క సముద్రయానాన్ని తీసుకొచ్చాడు. వీళ్ళ టార్గెట్ ఏంటి, ఎప్పటికీ ఇండియాని కనుగొనాలి. ఇండియా కోసం వస్తున్నారు కాబట్టి ఈ యొక్క మార్గాన్ని దక్షిణాఫ్రికా దగ్గరికి వచ్చి ఇక్కడ అఖాతాలు రాగానే ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క అఖాతాలకు తుఫాన్ల అఖాతం అని పేరు పెట్టేసి ఇతను ఏం చేశాడంటే తిరిగి మళ్ళీ యూరప్కి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ బాగా తుఫాన్లు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయాం. కాబట్టి కేఫ్ ఆఫ్ స్ట్రోమ్ అని పేరు పెట్టేసి అతను మళ్ళీ తిరిగి ఇక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడున్న రాజు మళ్ళీ రెండవ జాన్ ఏం చేశాడంటే కేఫ్ ఆఫ్ స్ట్రోమ్ అంటే ఈ యొక్క తుఫాన్ల అఖాతం అంటే మళ్ళీ నెక్స్ట్ భారతదేశానికి ఎవరైనా వచ్చేటి వాళ్ళు సముద్రయానం చేసేటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ అభివృద్ధి చెందదేమో, అంటే నౌకాయానం మళ్ళీ తిరిగి ఎవరు ప్రారంభించరని చెప్పేసి దీన్నే అభివృద్ధిగా మలుచుకొని కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ రెండవ జాన్ ఏం చేశాడంటే దీనికి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు పెట్టాడు. ఎవరు? రెండవ జాన్, పోర్చుగల్ రాజు రెండవ జాన్ అనే అతను దీనికి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత 1492లో కొలంబస్ ఏం చేశాడంటే ఈ యొక్క యూరప్ నుంచి ఈ యొక్క భారతదేశానికి సముద్ర మార్గానికి కనిపెట్టడానికి అతను నూతనంగా ఆలోచించాడు. ఏంటంటే భారతదేశం ఇప్పుడు ఈ యొక్క ప్రపంచం అనేది రౌండ్ అంటే గ్లోబ్ గుండ్రంగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా చుట్టూ తిరిగి అంటే రౌండ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి రావచ్చు అని, అంటే ఇట్లా రౌండ్ షేప్లో వస్తుందని అతను భావించాడు. గుండ్రంగా రావాలని వెనక నుంచి వస్తే వస్తుంది కదా అని ఆలోచించి ఇక్కడ నుంచి అతను ఏం చేశాడంటే ఈ యొక్క అంటార్క్టిక్ నుంచి ఇతను ఇటు ప్రయాణం మొదలుపెట్టాడు. ఇటు రాగానే ఇక్కడ అతనికి ఏం చేశాడంటే వెస్ట్ ఇండీస్ కొన్ని దీవులు కనబడ్డాయి, దానికి వీటికి వెస్ట్ ఉన్నాయి కాబట్టి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అట్లనే కొంచెం ముందుకెళ్తే అక్కడ కొంచెం రెడ్గా కొంచెం మంది ఎర్రగా కనిపించడం వల్ల వీళ్ళే ఇండియన్స్, నేను భారతదేశాన్ని కనిపెట్టాను అని సంతోషంతో వీళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? రెడ్ ఇండియన్స్. ఆ తర్వాత అమెరికో విస్తూస్ అనే అతను అమెరికాగా తన పేరు మీదనే అమెరికాగా నామకరణం చేశాడు. ఒక కొలంబస్ ఈ విధంగా ఉంది. ఆ తర్వాత ఈ యొక్క పోర్చుగల్ రాజు రెండవ ఇమాన్యువల్ ఏం చేశాడంటే ఈ యొక్క 1498లో మనకి వాస్కోడి గామాను ప్రోత్సహించాడు వెళ్ళటానికి. ఇక్కడ నుంచి వెళ్ళటానికి వాస్కోడి గామాను ప్రోత్సహిస్తే వాస్కోడి గామా ఏం చేశాడంటే ఈ యొక్క పోర్చుగల్ నుంచి బయలుదేరి ఈ యొక్క ప్రదేశానికి వచ్చాడు. ఇక్కడ అఖాతాలు మరి ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క అఖాతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి వీటిని దాటుకొని వెళ్ళాలంటే కష్టం. ఇక్కడున్న అబ్దుల్ నాజీద్ అనే వ్యాపారిని అడిగారనమాట. అంటే అక్కడున్న ప్రజలకు ఎక్కువగా తెలుస్తుంది, అంటే ఎక్కడ ఏ విధంగా లోతు ఉంటుంది, ఎక్కడ అఖాతాలు ఉంటాయి అనేది తెలుస్తుంది. కాబట్టి అతను అడిగితే అక్కడ ఏం చేశాడంటే ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ నుంచి ఏం చేశాడంటే వాస్కోడి గామ యొక్క ఇండియాకి వచ్చేసాడు. 1498 మే 17న ఇండియాకి రావడం జరిగింది. ఈ యొక్క 1498 మే 17 అనేది చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే సముద్రయానం అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు కాబట్టి ఇదొక చరిత్రలో లిఖించదగిన రోజు.
ఈ యొక్క మరి ఇక్కడికి రాగానే ఇక్కడ మనకు క్యాలికట్ రాజు రెండవ జామరిన్. ఈ యొక్క రెండవ జామరిన్ ఏం చేశాడంటే ఈ యొక్క రెండో జామరిన్ ఇతన్ని సాదరంగా ఆహ్వానించి అందరికీ అంటే ఎక్కువగా ఘనస్వాగతం పలికి ఈ యొక్క మనకు వాస్కోడి గామాను సాదరంగా ఆహ్వానించాడు. ఎవరు? జామరిన్. ఇతను ఆహ్వానించి అతని దగ్గర ఉన్న అంటే ఇతను వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు అంటే మిరియాలు, మిగిలిన సుగంధ ద్రవ్యాలను ఇచ్చి ఇతనికి పంపించడం జరిగింది ఈ యొక్క జామరిన్. మరి ఈ యొక్క వాస్కోడి గామా ఏం చేశాడంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ యూరప్ వచ్చి వాళ్ళ దేశంలో ఆ యొక్క వస్తువులు అంటే కొన్ని వస్తువులు పంపించాడు కదా జామరిన్, వాటిని అమ్మితే 60 రెట్ల లాభం వచ్చింది. ఎవరికి? వాస్కోడి గామాకి. ఈ యొక్క 60 రెట్ల లాభంతో మళ్ళీ ఏం చేశారంటే అత్యాశకు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 1502లో భారతదేశానికి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇక భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఈసారి ప్రతిఘటనలు ఏర్పడ్డాయి. అంటే పోయినసారి సాధారణంగా ఆహ్వానించిన వారు కూడా ఈసారి యుద్ధాలు చేయాల్సి వచ్చి యుద్ధాలు గెలుచుకుంటూ వెళ్ళాడు వాస్కోడి గామా. ఆ తర్వాత 1524లో ఇతను మరణించడం జరిగింది. ఎవరు? వాస్కోడి గామా. ఇది మనకి ఈ యొక్క చరిత్ర. మరి భారతదేశంలో బ్రిటిష్ వారు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు అనేది, బ్రిటిష్ వారు కానీ మిగిలిన దేశాలు కానీ ఎలా వచ్చారు అనేది ఎగ్జామ్లో మనకి ఆర్డర్ అడుగుతున్నారు. కాబట్టి ఆ ఆర్డర్ను మనం ఇప్పుడు చూసినట్లయితే మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చిన వారు ఎవరు అంటే పోర్చుగీస్. మరి రెండవ వారు ఎవరు అంటే మనకు డచ్. మరి మూడో వారు ఎవరు అంటే బ్రిటిష్. నాలుగో వారు ఎవరు అంటే డేనిష్. ఐదో వారు ఎవరు అంటే మనకు ఫ్రెంచ్. వీరు ఈ విధంగా వరుస క్రమం వచ్చింది. రేపు ఎగ్జామ్లో ఆరోహణ క్రమాన్ని అమర్చండి భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు, అవరోహణ క్రమానికి అమర్చండి అంటే మనం ఈ యొక్క ఆర్డర్ గుర్తుంచుకుంటే ఎలా వచ్చినా కానీ ఆన్సర్ మనం చేయొచ్చు. యొక్క పోర్చుగీస్. మరి పోర్చుగీస్ వారు ఏ దేశానికి చెందినవారు అంటే పోర్చుగల్. మరి డచ్ వారు ఏ దేశానికి చెందినవారు అంటే నెదర్లాండ్. దీన్నే హాలాండ్ అని కూడా అంటారు. బ్రిటిష్ వారు బ్రిటన్. మరి డేనిష్ వారు ఎక్కడ నుంచి అంటే డెన్మార్క్. ఏ దేశం అండి? డెన్మార్క్. మరి ఫ్రెంచ్ వారు ఫ్రాన్స్. ఏ దేశానికి చెందినవారు? ఫ్రాన్స్. ఇది మనం ఈ విధంగా చూసుకోవచ్చు. మరి ఇంకొక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఏంటి అంటే వారు వచ్చిన సంవత్సరాలను కూడా వరుస క్రమాన్ని అమర్చండి అని కూడా రేపు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోర్చుగీస్ వారు మన దేశానికి ఎప్పుడు వచ్చారు అంటే 1498 మే 17 అని మనం ఇందాక చర్చించాం. మరి డచ్ వారు ఎప్పుడు వచ్చారు అంటే మనకు డచ్ వారు 1605లో డచ్ వారు మన దేశానికి రావడం జరిగింది. మరి బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు అంటే 1608లో బ్రిటిష్ వారు వచ్చారు. మరి డెన్మార్క్ వారు ఎప్పుడు వచ్చారు అంటే మనకు 1616లో డెన్మార్క్. మరి ఫ్రెంచ్ వారు ఎప్పుడు వచ్చారంటే 1668. ఇది ఈ విధంగా ఆర్డర్ మనం చూసుకోవచ్చు. ఇంకా డెప్త్ అంటే
క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ప్రొఫెసర్స్ ఏం చేస్తారు, ఇంకా కొంచెం డెప్త్ ఇవ్వాలి, గ్రూప్ 2 గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో ఇంకొంచెం డెప్త్. ఈ మధ్య కానిస్టేబుల్ ఎస్ఐ కూడా రేంజ్ పెరిగింది, బాగా హార్డ్గా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచించి ఇంకొంచెం పెంచితే వీరు వెళ్ళిన సంవత్సరాలను కూడా అడుగుతారు. అంటే వీరు వెళ్ళిన సంవత్సరం, భారతదేశానికి వచ్చిన సంవత్సరం కదా, వెళ్ళిన సంవత్సరాలను కూడా అడిగితే మనం ఆన్సర్ చేయగలగాలి. 1498లో వచ్చిన పోర్చుగీస్ వారు చిట్ట చివరిగా వెళ్ళారు. మొట్టమొదట వచ్చి చిట్ట చివరిగా వెళ్ళిన వారు పోర్చుగీస్. 1961లో వీరు వెళ్ళారు. మరి డచ్ వారు ఎప్పుడు వదిలి వెళ్ళారంటే 1759లో వీరు వెళ్ళారు. మరి బ్రిటిష్ వారు ఎప్పుడు వెళ్ళారు అంటే మనకి స్వతంత్రాన్ని ఇచ్చి 1947లో వెళ్ళారు. మరి డేనిష్ వారు ఎప్పుడు అంటే 1845లో. మరి ఈ యొక్క ఫ్రెంచ్ వారు ఎప్పుడు వెళ్ళారంటే 1955లో వీరు వెళ్ళారు. ఇది మనకు ఎగ్జామ్లో ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా మనం ఖచ్చితంగా ఇది చూడవచ్చు. అంటే తక్కువ ఎప్పుడు త్వరగా వెళ్ళిపోయిన ఎవరు ముందు వారు ఎవరు అంటే 1759లో డచ్ వారు. చివరిగా వెళ్ళిన వారు ఎవరు అంటే 1961 పోర్చుగీస్ వారు. మొట్టమొదటి ఎవరు వచ్చారు అంటే పోర్చుగీస్ వారు. ఎలా అన్నా రాని ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇంకొంచెం బిట్ వీళ్ళ యొక్క స్థావరాలు మరి ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారని కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కదా. మరి వీళ్ళ స్థావరాలను కూడా చూస్తే మనకి కంప్లీట్లీ మార్క్ వచ్చే అవకాశం మనకి ఉంటుంది. మరి వీళ్ళ యొక్క స్థావరాలు చూస్తే పోర్చుగీస్ వారు మొట్టమొదటిగా కాలికట్కి వచ్చారు కాబట్టి వాళ్ళ స్థావరం కాలికట్. మరి డచ్ వారు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో వారు మొట్టమొదటిగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు. మరి బ్రిటిష్ వారు ఎక్కడ అంటే సూరత్. ఎక్కడ అండి? సూరత్. డేనిష్ వారు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే వీరు ట్రాంకోబార్. ఇక్కడ ఫ్రెంచ్ వారు ఎక్కడ అంటే సూరత్. ఈ విధంగా వీరు ఈ యొక్క యూరోపియన్లు అనేవారు వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనం ఎగ్జామ్లో ఎట్లా వచ్చినా కానీ ఈ యొక్క చార్ట్ని మనం వినియోగిస్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో మనం ఒక మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఇది ఇప్పుడు మనం ఈ యొక్క దేశాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. పోర్చుగీస్ వారి గురించి, డచ్ వారి గురించి, బ్రిటిష్ వారి గురించి, డేనిష్ వారి గురించి, ఫ్రెంచ్ వారి గురించి మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం పోర్చుగీస్ వారిని మనం తెలుసుకుందాం. మరి పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన స్థావరం ఎక్కడ ఉంది అంటే గోవా. ఈ యొక్క పోర్చుగీస్ వారు 1500 సంవత్సరంలో ఎస్టోడో ఇండియా కంపెనీని ఎస్టోడో ఈస్ట్ ఇండియా కంపెనీని వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్టోడో ఇండియా కంపెనీని. అయితే ఈ యొక్క పోర్చుగీస్ గవర్నర్ మొట్టమొదటిగా మన దేశానికి ఎవరు వచ్చారు అంటే ఫ్రాన్సిస్ డి అల్మెడో. ఫ్రాన్సిస్ డి అల్మెడో. ఫ్రాన్సిస్ డి అల్మెడో ఈ యొక్క పోర్చుగీస్ గవర్నర్ భారతదేశానికి వచ్చాడు. మరి ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంటే ఈ యొక్క పోర్చుగీస్ సామ్రాజ్యాన్ని మన దేశంలో ఆక్రమించడానికి ఇతను ప్రయత్నించలేదు. ఇతని పాలసీ ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ. ఈ యొక్క బ్లూ వాటర్ పాలసీనే నీటి విధానం
ఇక బ్లూ వాటర్ పాలసీనే నీటి విధానం అంటారు. అంటే ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క ఆక్రమణలు జరుపుకోకుండా ఓన్లీ వ్యాపారం వరకే ఇతను ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి ఇతని యొక్క విధానాన్నే మనం బ్లూ వాటర్ పాలసీ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత 1510లో మనకు ఆల్బూ క్లార్క్ ఎవరు వచ్చారండి? ఆల్బూ క్లార్క్. ఈ యొక్క ఆల్బూ క్లార్క్ ఏం చేశాడంటే ఇతని యొక్క నీలి విధానాన్ని రద్దు చేసి 1510లో గోవాను ఆక్రమించాడు. ఎవరు? ఆల్బూ క్లార్క్. ఆల్బూ క్లార్క్ ఏం చేశాడంటే 1510లో గోవాని ఆక్యుపై చేశాడు. ఆ తర్వాత 1511లో మలక్కా దీవిని కూడా ఇతను ఆక్యుపై చేశాడు. ఈ యొక్క ఆక్యుపై చేసి అప్పుడు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యంలో తులువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలతో ఇతను ఒప్పందం చేసుకున్నాడు. ఏం ఒప్పందం అంటే ఈయన ఆక్రమించిన ప్రదేశాలను ఈయన వద్దనే ఉంచుకోవడానికి ఈ యొక్క ఆల్బూ క్లార్క్ ఏం చేశాడంటే ఈ యొక్క మేలిమి జాతి అరేబియన్ గుర్రాలను ఓన్లీ భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడికి ఇచ్చేటట్లుగా ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకుండు. ఎవరు? ఆల్బూ క్లార్క్. దీని ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఒప్పందాన్ని అనుసరించి ఇతను ఆక్యుపై చేయకుండా గోవాను తన వద్దనే ఉంచాడు. మరి ఆల్బూ క్లార్క్ ఇంకేం చేశాడంటే ఈ యొక్క యూరప్ నుంచి వచ్చే, పోర్చుగల్ నుంచి వచ్చే యువకులను భారతదేశ స్త్రీలతో వివాహం ఆడమని చెప్పి ఇతను వాళ్ళిద్దరికీ సంతతిని లూసో ఇండియన్గా చెప్పాడనమాట. ఎవరు? ఆల్బూ క్లార్క్ లూసో ఇండియన్స్గా చెప్పాడు. మరి ఇతను ఏం చేశాడంటే మత మార్పిడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఆ యొక్క పురుషులకు మన స్త్రీలను వివాహం చేసి క్రిస్టియన్స్గా మార్చే ప్రయత్నాన్ని ఈ యొక్క ఆల్బూ క్లార్క్ చేశాడనమాట. అందుకే ఆల్బూ క్లార్క్ మత మార్పిడిలో మొదటిగా వ్యక్తి ఆల్బూ క్లార్క్. వీరి తర్వాత సాధారణమైన గవర్నర్స్ వచ్చారు. తర్వాత నీనాడా కున్హా యొక్క నీనాడా కున్హా 1530లో వీరి యొక్క స్థావరాన్ని మొదట కాలికట్కి వచ్చారు కదా, ఆ స్థావరాన్ని ఏం చేశారంటే గోవాకి, ఆ యొక్క స్థావరాన్ని ప్రధాన స్థావరం గోవాకి మార్చింది ఎవరు అంటే నీనాడా కున్హా. ఆ తర్వాత డిసౌసా, అతని ఇంకొక గవర్నర్ డిసౌసా వచ్చాడు. ఇతను క్రిస్టియన్ యొక్క క్యాథలిక్ సంబంధించి అతను ఏం చేశాడంటే ఫ్రాన్సిస్ జేవియర్ అనే అతన్ని ఫాస్ట్ని తీసుకొచ్చాడు. ఇతను భారతదేశంలో 7 లక్షల మందిని ఈ యొక్క క్రిస్టియన్ మతానికి మార్చడానికి మార్చాడు. 7 లక్షల మంది, దాదాపు 7 లక్షల మందిని క్రిస్టియన్స్లోకి మార్చాడు ఈ యొక్క ఫ్రాన్సిస్ జేవియస్. ఇతని యొక్క డెడ్ బాడీ భారతదేశంలోనే గోవా రాష్ట్రంలో ఉంది. ఎక్కడ ఉంది అంటే ఇతని యొక్క మమ్మీ సేఫ్గా పెట్టేసి ఈ యొక్క గోవాలో ఉంచడం జరిగింది ఇతని యొక్క డెడ్ బాడీని. ఆ తర్వాత 1661లో ఈ యొక్క పోర్చుగీస్ యువరాణి క్యాథలిన్ బ్రిగాంజేను ఈ యొక్క బ్రిటిష్ యువరాజు చార్లెస్ వివాహం ఆడారు. ఈ యొక్క వివాహం ఆడినందుకు పోర్చుగీస్ వారు కట్నంగా బొంబాయినే వీరు కట్నంగా ఇవ్వడం జరిగింది. వీరి యొక్క పతనం ఏ విధంగా జరిగింది అంటే, మరి వీళ్ళు ఏ విధంగా భారతదేశంలో పతనమైపోయారు అంటే, వీరి యొక్క కొన్ని ప్రదేశాలను డచ్ వారు ఆక్రమించడం, మరి కొన్ని ప్రదేశాలను ఓన్లీ ఈ యొక్క వీరికి గోవా మరియు డయ్యూ డామన్ ప్రాంతాలను మాత్రమే వీళ్ళ ఆధీనంలోంచి మిగిలిన ప్రాంతాలని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం. ఆ తర్వాత ఈ యొక్క షాజహాన్ గవర్నర్ అయిన కాసిం ఖాన్ ఏం చేశాడంటే హుగ్లీ మరియు చిట్టగాంగుల్లో ఈ యొక్క పోర్చుగీస్ వారిని తరిమి కొట్టాడు. ఎవరు? కాసిం ఖాన్.
ఇందువలన వీరు ఏం చేశారంటే ఈ వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు? పోర్చుగీస్ వారు. ఇది మనం పోర్చుగీస్ వారి యొక్క హిస్టరీ ఇలా తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ మన భారతదేశానికి ఎవరు వచ్చారు అంటే డచ్ వారు. రెండో వారు డచ్ వారు. వీరిని నెదర్లాండ్ లేదా హాలాండ్. మరి ఈ యొక్క డచ్ వారు భారతదేశానికి వచ్చి 1502లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరు? డచ్ వారు. మరి యొక్క డచ్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీరు మన దేశంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయలేదు. వీరు ఇండోనేషియాని వీరు ఎక్కువగా ఫోకస్ చేశారు. వీరు ఇండోనేషియాని ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల వీరు ఈ యొక్క భారతదేశం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల వీరికి మరియు బ్రిటిష్ వారికి యుద్ధం జరిగింది. ఏంటి అంటే చిన్సురా లేదా బేదారా. ఈ యొక్క చిన్సురా లేదా బేదారా యుద్ధం అనేది జరిగింది. ఈ యొక్క యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో వీరు ఓడిపోయి వీరు ఏం చేశారంటే ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. ఏ దేశానికి వెళ్ళిపోయారు? ఇండోనేషియాకి వెళ్ళిపోవడం జరిగింది. ఇండోనేషియాని వీరొక్కరే బ్రిటిష్ వారిని రానివ్వకుండా, ఏ దేశాన్ని కూడా అడుగు పెట్టకుండా, ఓన్లీ స్వతంత్రం వచ్చే వరకు కూడా ఈ యొక్క డచ్ వారు ఈ యొక్క ఇండోనేషియాని పరిపాలించారు. కాబట్టి వీరు ఆ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. డచ్ వారి నుండే బ్రిటిష్ వారు శ్రీలంకను కూడా పొందడం జరిగింది. డచ్ వారు శ్రీలంకను ఈ యొక్క బ్రిటిష్ వారు డచ్ వారి నుంచి ఈ యొక్క శ్రీలంకను కూడా పొందడం జరిగింది. ఇది డచ్ వారి గురించి మనం తెలుసుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే మనం నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే బ్రిటిష్. మరి యొక్క బ్రిటిష్ వారి 1600 సంవత్సరంలో డిసెంబర్ 31న 1600 సంవత్సరంలో డిసెంబర్ 31న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరు? బ్రిటిష్ వారు. ఈ యొక్క 1600 డిసెంబర్ 31న మరి బ్రిటిష్ రాణి ఎవరు దీనికి అనుమతి ఇచ్చారు అంటే మొట్టమొదటి ఎలిజబెత్ రాణి. ఎవరు? మొట్టమొదటి ఎలిజబెత్ రాణి. మొట్టమొదటి ఎలిజబెత్ రాణి ఈ యొక్క బ్రిటిష్ వారు అనుమతి ఇచ్చింది ఈ యొక్క భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి. మరి ఈ యొక్క 1608లో కెప్టెన్ హాకిన్స్ ఆధ్వర్యంలో భారతదేశానికి ఒక నౌక వచ్చింది. ఈ యొక్క నౌకలో వచ్చిన ఇతను ఏం చేశాడంటే భారతదేశంలో అప్పుడు మొఘల్ సామ్రాజ్యం దగ్గరికి వచ్చి ఇతను ఒక అనుమతిని పొందాడు. అది ఏంటి అంటే భారతదేశంలో ఈ యొక్క వ్యాపారం బ్రిటిష్లో సూరత్లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనుమతిని పొందాడు. ఈ యొక్క బ్రిటిష్ రాజు జేమ్స్ 1 యొక్క రాయబారిగా భారతదేశానికి సర్ థామస్ రోను ఇతను పంపించాడు. మరి ఒక సర్ థామస్ రో ఏం చేశాడంటే భారతదేశానికి వచ్చి జహాంగీర్ నుంచి
కొన్ని అనుమతులను పొందాడు. ఏంటి అంటే భారతదేశంలో ఏ ప్రదేశంలో అయినా కూడా వీరు వ్యాపార వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి వీరు ఈ యొక్క థామస్ రో జహాంగీర్ నుంచి అనుమతులు పొందాడు. ఈ యొక్క డచ్ వారు వారి యొక్క కోటలను కానీ వారి యొక్క స్థావరాలను కానీ మొత్తం ఆక్యుపై చేస్తారని చెప్పేసి 10 మంది బ్రిటిష్ వారిని, 9 మంది జపాన్ వారిని, 1 పోర్చుగీస్ వారిని హత్య చేశారు. ఈ యొక్క హత్యనే అంబయానా హత్య కాండగా చెప్పుకోవచ్చు. అంబయానా హత్యకాండగా మనం ఈ యొక్క చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారు 1621లో 1621లో ఒక ఫ్యాక్టరీని ఒక పులికాట్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ యొక్క స్థావరం అనేది వారికి నచ్చలేదు. అంటే ఎక్కువ వ్యాపారానికి అనుకూలంగా లేకపోవడంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క స్థావరాన్ని మార్చాలని చెప్పేసి ఈ యొక్క నెల్లూరుకి 36 కిలోమీటర్లో ఉన్న అర్మగావ్ దగ్గర వీరు స్థాపించారు. ఈ యొక్క ఆర్మగావ్కి ప్రతినిధిగా ఉన్న ఫ్రాన్సిస్ డేని ఏం చేశారంటే ఈ యొక్క థామస్ క్లర్క్ అనే అతను ఒక తూర్పు తీరంలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకోని చెప్పాడు. ఈ యొక్క థామస్ డే ఏం చేశాడంటే తూర్పు తీర ప్రాంతాన్ని మొత్తం అన్వేషించాడు. ఇదే టైంలో ఈ యొక్క చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మూడవ వెంకటపతి రాయలు ఇతను ఆరవీటి వంశానికి చెందినవాడు. ఇతను ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇతని యొక్క ప్రతినిధిగా ఉన్న దామెర్ల సోదరులకి ఈ విషయం తెలిసింది. ఈ యొక్క ఫ్రాన్సిస్ డే ఏం చేశాడంటే ఫ్రాన్సిస్ డేని వీరు కలిసి ఈ యొక్క ఫ్యాక్టరీని మా ప్రదేశంలో ఏర్పాటు చేయండి అని వీరు అతన్ని కోరగా అతను కూడా ఓకే అని చెప్పేయటం వలన ఇక్కడ ఫ్యాక్టరీకి అనుమతి లభించింది. దీనికి ఆ యొక్క రాజు అయిన మూడవ వెంకటపతి రాయలు కూడా ఈ యొక్క ఒప్పందాన్ని మీద సైన్ పెట్టి ఇతను కూడా దీన్ని అంగీకరించాడు. ఈ విధంగా ఈ యొక్క ఫ్యాక్టరీ అనేది మద్రాస్ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక ఇదే ప్రాంతంలో 1640లో సెయింట్ జార్జ్ కోట మరి సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉందంటే మద్రాస్లో ఉంది. ఈ యొక్క సెయింట్ జార్జ్ కోటను వీరు నిర్మించడం జరిగింది. మరి ఇంకా కోటలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ యొక్క బొంబాయిలో ఉన్న కోటను సెయింట్ డేవిడ్ కోట అంటారు. సెయింట్ డేవిడ్ కోట. మరి కలకత్తాలో ఉన్న కోటను ఫోర్ట్ విలియమ్స్ కోట. ఈ యొక్క 3 కోటలు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఫోర్ట్ విలియమ్స్ కోట ఎక్కడ ఉంది అంటే మనం కోల్కత్తాగా చెప్పాలి. సెయింట్ జార్జ్ కోట ఎక్కడ అంటే మద్రాస్. సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ అంటే దీన్ని మనం బొంబాయి ప్రాంతంలో ఉందని చెప్పాలి. ఈ యొక్క 1941లో మద్రాస్ ప్రాంతాన్ని వీరేం చేశారంటే మున్సిపల్ మున్సిపాలిటీగా వీరు చేయడం జరిగింది. మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది అంటే మద్రాస్. భారతదేశంలో మొట్టమొదటి ఈ యొక్క మున్సిపాలిటీ ఏదంటే మనం మద్రాస్గా చెప్పుకోవచ్చు. సూతనాటి, కాలికత్తా, గోవిందపురం వీళ్ళు ఏం చేశారంటే ఈ మూడింటిని కలిపి ఈ యొక్క కలకత్తాగా ఏర్పాటు చేశారు. కలకత్తా నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే జాబ్ చార్నెస్ అనే అతను ఈ యొక్క దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క బ్రిటిష్ వారు 1947 వరకు కూడా వీరు భారతదేశాన్ని నిరాఘాటంగా పరిపాలించడం జరిగింది. 1940 మరి వీరి యొక్క దక్షిణ భారతదేశ స్థావరం ఎక్కడ ఉంది అంటే వీరిది మచిలీపట్నం. అదే తూర్పు తీరంలో వీరి యొక్క స్థావరం ఏంటి అంటే బాలాసోర్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. మనకి ఈ యొక్క మిసైల్స్ కాదు, ఈ యొక్క
క్షిపణులు కానీ అన్నీ ఉంటే వాటిని అక్కడనే ప్రయోగించడం జరుగుతుంది ఈ యొక్క ఒడిశాలో. ఇది మనం బ్రిటిష్ వారి గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశానికి వచ్చిన వారు ఎవరు అంటే డేనిష్ వారు ఎక్కువ కాలం భారతదేశాన్ని అత్యధికంగా పెద్దగా పరిపాలించలేకపోయారు. వీరు 1616లో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు. వీరి యొక్క ముఖ్య స్థావరం సేరంపూర్. యొక్క సేరంపూర్ మొదటి స్థావరం ఏమో ట్రాంకోబార్, అదే ప్రధాన స్థావరం అంటే సేరంపూర్. ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ అయిన మొదటి ఆర్డింజ్ డేన్ ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క సేరంపూర్ మరియు ట్రాంకోబార్లను 120 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ యొక్క కొనుగోలు చేయడం వల్ల వీరు ఇక్కడ నుంచి ఈ యొక్క భారతదేశాన్ని నుంచి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇది డేనిష్ వారు. తర్వాత చూసినట్టే చివరిగా వచ్చిన వారు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు. మరి ఈ యొక్క ఫ్రెంచ్ స్థావరం ఎక్కడ ఉంది అంటే పాండిచ్చేరి. ఫ్రెంచ్ వారి స్థావరం పాండిచ్చేరి. వీరు 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు. వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ మార్టిన్ యొక్క వాలికొండాపురంను పాండిచ్చేరిగా అభివృద్ధి చేశాడు. 1760లో వాందవాసి యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఈ యొక్క ఫ్రెంచ్ వారు ఓడిపోయి ఈ యొక్క భారతదేశం నుంచి వదిలి వెళ్ళారు. ఇది మనం యూరోపియన్ల రాక గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.